హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వాంట్ టు. సో వాంట్ టు ఇంకా వాంట్స్ టుని ఎలా యూజ్ చేయాలో మన డైలీ లైఫ్లో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో మనం జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాము. నేను వెళ్ళాలనుకుంటున్నాను, అతను మాట్లాడాలనుకుంటున్నాడు, ఆమె చెప్పాలనుకుంటుంది, వాళ్ళు ఆడాలనుకుంటున్నారు, సో ఇలా అనుకుంటున్నారు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో వాంట్ టు అండ్ వాంట్స్ టుని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాట్ ఓన్లీ వాంట్ టు అండి, మనకి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, అండ్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, ఇంకా నెగిటివ్కి ఇంటరగేటివ్ సెంటెన్స్ కూడా ఎలా చేయాలో ఈరోజు టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాంట్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ, వి, యు, దే వచ్చేటప్పుడు మనం వాంట్ టు అనేది యూజ్ చేస్తాం. అలాగే వాంట్స్ టు అనేది హీ, షీ, ఇట్, ఎనీ నేమ్, రాము, శ్యాము, శ్వేత, గీత ఇలాంటి నేమ్స్ వచ్చేటప్పుడు మనం వాంట్స్ టు అనేది యూజ్ చేస్తాం. సో వాంట్ టు ఇంకా వాంట్స్ టు యూజ్ చేసేటప్పుడు V1 అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో వెంట్ గోన్ కదా, మనం గో అనేది యూజ్ చేయాలి. వాంట్ టుని మనం ప్రాపర్గా యూజ్ చేయాలంటే మనం 4 సెంటెన్స్ అనేవి ఎలా చేయాలో తెలుసుకోవాలి. సో 4 సెంటెన్స్ గురించి నేర్చుకోవాలి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఇంకొకటి పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంకా నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్ దేన్ని అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను, దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. దీనికి ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయాలంటే నేను వెళ్ళాలనుకుంటున్నానా, డూ ఐ వాంట్ టు గో, దీన్ని మనం పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ అంటాం. సో అలాగే నెగిటివ్ సెంటెన్స్, నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ టు గో, దీనికి కూడా నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. నేను వెళ్ళాలనుకోవడం లేదా, డోంట్ ఐ వాంట్ టు గో. సో ఇలా 4 సెంటెన్సెస్ నేర్చుకుంటేనే మీరు వాంట్ టుని ప్రాపర్గా యూజ్ చేసినట్టు. క్లియర్? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాను, ఈ వర్బ్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ గో. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్ అనమాట. దీన్ని మనం పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్గా మార్చాలి, అంటే క్వశ్చన్ చేయాలి మనం. డూ ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నానా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్సెస్ చేయాలి అంటే మనం డూ అనేది యూజ్ చేయాలి. డూ ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నానా. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్, ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవడం లేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. దీన్ని కూడా నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయాలి మనం. సో ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ అనేది ఫస్ట్ రాయాలి. డోంట్ ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవట్లేదా. సో ఇలా 4 సెంటెన్సెస్ నేర్చుకోవాలి మనం. నాట్ ఓన్లీ వాంట్ టు అండి, మీరు కెన్, కుడ్, మే, మైట్, షుడ్, డూ, డస్, విల్, షల్ ఇలా ఏ హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నా సరే ఇలా 4 సెంటెన్సెస్తో నేర్చుకుంటేనే మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా అర్థం చేసుకోగలరు. సో నెక్స్ట్ ప్లేతో ప్రాక్టీస్ చేద్దాం. యూ వాంట్ టు ప్లే, మీరు ఆడాలనుకుంటున్నారు. దీన్ని క్వశ్చన్ చేయాలంటే డూతో చేయాలి. డూ యూ వాంట్ టు ప్లే, మీరు ఆడాలనుకుంటున్నారా. నెక్స్ట్ దీనికి నెగిటివ్ సెంటెన్సెస్, యూ డోంట్ వాంట్ టు ప్లే, మీరు ఆడాలనుకోవడం లేదు. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరగేటివ్, డోంట్ యూ వాంట్ టు ప్లే, మీరు ఆడాలనుకోవడం లేదా. సో ఈ రకంగా ఇప్పుడు దేని యూజ్ చేసి చెప్దాం. సో దేని యూజ్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు.
సో జనరల్గా అంటూ ఉంటాం కదా మనం. సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు, దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు, దీనికి ఇంటరోగేటివ్ సెంటెన్స్, డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా. మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్, దే డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ దీనికి కూడా నెగిటివ్ ఇంటరోగేటివ్, డోంట్ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదా. సో ఈ రకంగా. సో ఇప్పుడు వచ్చేసి వాంట్స్ టు గురించి తెలుసుకుందాం. సో వాంట్స్ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తామని మాట్లాడుకున్నాం మనం. హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్, రాము, సీత, ఇలా ఎనీ నేమ్ వచ్చినా సరే మనం వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. సో వాంట్స్ టుని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. సో ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, హీ వచ్చేటప్పుడు వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. దీనికి మనం క్వశ్చన్ చేయాలంటే, దీనికి మనం ఇంటరోగేటివ్ సెంటెన్స్ చేయాలంటే డస్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడా. ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు మనం డూ అనేది యూస్ చేస్తాం. హీ, సీ, ఇట్ వచ్చేటప్పుడు ఇంటరోగేటివ్ సెంటెన్స్ చేయడానికి మనం డస్ అనేది యూస్ చేయాలి. హీ, సీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డస్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడా. ఇంకొకటి, మీరు ఇక్కడ డస్ హీ వచ్చింది కదా, ఇక్కడ మరి వాంట్స్ ఎస్ అనేది రాదు, ఎందుకంటే మనం డస్ అనేది యూస్ చేసాం కాబట్టి వాంట్స్ అని పలకూడదు. డస్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, వాంట్ టు అనేది యూస్ చేయాలి మనం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, హీ డజంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవట్లేదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరోగేటివ్, డజంట్ షీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా. సో ఇలా అనమాట. నెక్స్ట్ మనం కమ్తో ప్రాక్టీస్ చేద్దాం. షీ వాంట్స్ టు కమ్, ఆమె రావాలనుకుంటుంది. దీనికి పాజిటివ్ ఇంటరోగేటివ్ ఏంటి, డస్ షీ వాంట్ టు కమ్, ఆమె రావాలనుకుంటుందా. షీ డజంట్ వాంట్ టు కమ్, ఆమె రావాలనుకోవడం లేదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరోగేటివ్, డజంట్ షీ వాంట్ టు కమ్, ఆమె రావాలనుకోవడం లేదా. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే వాంట్ టు అనే కాదు, మీరు కెన్ కుడ్ ఎనీ హెల్పింగ్ వెర్బ్ నేర్చుకున్నా సరే పాజిటివ్ ఇంటరోగేటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ప్రాపర్గా ఒక హెల్పింగ్ వెర్బ్ని యూస్ చేయడం నేర్చుకుంటారు. సో ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అదేంటంటే క్వశ్చన్స్ వస్తూ ఉంటే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, దానికి ఒక టైం ఉంటుంది. ఈ టైం లిమిట్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేయాలి. ఈ టాపిక్ మీద నేను కొన్ని వీడియోస్ చేశాను, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీ సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం ఆ వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ని ఎలా సింపుల్గా యూస్ చేయాలో మన ఛానల్లో చాలా టాపిక్స్ మీద వీడియో చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని విజిట్ చేసి ఈ టాపిక్స్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.